పాకిస్తాన్ ఈ యుద్ధం ముగుస్తుందో లేదని కొన్ని దేశాలు కాళ్లు పట్టుకొని మొత్తానికైతే భారతదేశంతో మాట్లాడించి విరమణ అయితే జరిగింది. ఈ కాల్పుల విరమణ 48 గంటల పాటు అయితే కొనసాగుతుంది. తర్వాత ఏంటనేది ఆలోచించుకొని చెబుతారు. లేదనుకుంటే కొన్ని కండిషన్లకి గనక పాకిస్తాన్ ఒప్పుకోకపోతే లేదా సంతకాలు చేయకపోతే గనక మళ్ళీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో సరే ఒప్పందం అయితే జరిగింది కాబట్టి ఇక తర్వాత ట్రంప్ చూసుకుంటాడులే, లేకపోతే ఐక్యరాజ్య సమితి చూసుకుంటుందిలే అన్నటువంటి పాకిస్తాన్ ఆనందం అయితే కొద్ది క్షణాలు కూడా లేవు. ఇప్పుడు ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకుని 36 ప్రాంతాలపై దాడులు చేసి 22 మంది పాకిస్తాన్ సైన్యాన్ని అయితే చంపేయడం జరిగింది. నిన్న శుక్రవారం రోజు 22 మంది సైన్యం అయితే చనిపోయారు. ఇప్పుడైతే 36 ప్రాంతాల్లో దాడులు చేసింది, కొంతమంది గాయపడ్డారు. అలాగే బలోచిస్తాన్ ప్రావిన్స్ లో గల కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లే ఈ బిఎల్ఏ శనివారం ప్రకటించింది. అంతేకాక బలోచిస్తాన్ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో 36 అన్నాను కానీ 39 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశామని వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, మిలిటరీ కాన్వాయిలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే కొంతమంది స్థానిక పోలీసులను బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్లను తమ నియంత్రణలోకి తీసుకున్న బిఎల్ఏ రహదారులను దిగ్బంధించింది. అయితే బలోచిస్తాన్ ప్రకటనపై పాక్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటువైపు ప్రకటనలు గనక చేసిందనుకోండి ఇంకా బలహీన పడిపోతుంది. చైనా లాంటి బుద్ధి ఇక్కడ కూడా పాకిస్తాన్ పాటించింది. చైనా కూడా 40 మంది చనిపోతే 4 చనిపోయారని, అంటే 10% మాత్రమే చెప్తుంది అనమాట. 100 మంది చచ్చిపోతే 10 మంది చనిపోయారని చెప్తూ ఉంటుంది. అలాగే గల్వాన్ లోయలో అప్పుడు ఇలాగే చైనా వాళ్ళకి మనకి కొంచెం యుద్ధం జరిగినప్పుడు, అంటే చిన్న ఘర్షణ జరిగినప్పుడు అక్కడ కొంతమంది చనిపోయారు. ఇంచుమించు 14-16 మంది చనిపోతే కేవలం 2 చనిపోయారని చెప్పింది చైనా. అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎంతమందిని చంపించినా కూడా అధికారికంగా ప్రకటన చేయట్లేదు. ఎందుకంటే ఇటువైపు ప్రకటన చేసిందంటే గనక అటు భారతదేశం దగ్గర, మిగతా ప్రపంచ దేశాల దగ్గర వీక్ అయిపోవడమే కాకుండా సొంత ప్రజలు కూడా తిట్టిపోస్తారు, అధైర్యపడతారు, మానసికంగా కృంగిపోతారని ఇలాంటి ప్రకటనలు చేయదు పాకిస్తాన్. ఏదేమైనా సరే భారతదేశం ఇప్పుడు కాల్పుల విరమణకి ఒప్పుకున్నా సరే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఈ అవకాశం దాటిపోతే మళ్ళీ రాదని ఇదే అదునుగా భావించి దాడులు అయితే చేసింది. ఇక్కడ భారతదేశం గనక కాల్పుల విరమణ జరపకపోతే బలోచిస్తాన్ లిబరేషన్ ఇంకా మరికొన్ని దాడులు చేసి పూర్తిగా బలోచిస్తాన్ని తన కైవసం చేసుకునే పరిస్థితులు అయితే వచ్చేవి.